హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో గత వారం 10 రోజుల నుంచి ఒక కేసు ప్రముఖంగా జనాల నోళ్లలో నారుతుంది. చాలా సెన్సేషనల్గా మారింది. ఏంటంటే మంగ్లీ పేరు వాడుకొని మంగ్లీకి సంబంధించిన వాళ్ళు, మంగ్లీకి తెలిసిన వాళ్ళు జనాల దగ్గర, ముఖ్యంగా గిరిజన కమ్యూనిటీ దగ్గర నుంచి లక్షలు వసూలు చేసి రకరకాల పేర్లతో క్లబ్ పెడుతున్నాం, హాస్పిటల్ పెడుతున్నాం, వెంచర్ వేస్తున్నామని చెప్పి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు చేతులు ఎత్తేశారనే ఒక ప్రధాన ఆరోపణలు చేస్తూ అడ్వకేట్ సుబ్బారావు గారు బాధితుల పక్షాన ఆయన కేసులు పెట్టడం జరిగింది. దీని మీద మంగ్లీ కూడా కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనతో అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. ఈ కేసులో అసలు నిజాలు ఏంటి, జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏందనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి. సుబ్బారావు గారు, ఈ కేసు చాలా సెన్సేషనల్ కేసు. ఒక అడ్వకేట్గా మీరు ఇంతకుముందు చాలా కేసులు పేదల పక్షాన, బాధితుల పక్షాన వాదించిన చరిత్ర మీకుంది. ఈ కేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దృష్టికి ఎలా వచ్చింది? అయితే తిరుమల అని చెప్పేసి నా స్నేహితుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు కలిసి చదువుకుంటూ వాళ్ళ సొంత అత్తగారు గద్వాల అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, చాలా తక్కువ ఓట్ల మేజర్. సో అతనుది గద్వాల, మహబూబ్ నగర్ లో బాధితులు ఉన్నారు. అయితే ఇతను లీడర్ అవడం, వాళ్ళ అత్తగారు లీడర్ అవడం, ఈ బాధితులందరూ కూడా అదే పార్టీ అవడంతో ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఈ తిరుమల దగ్గర కేసు వచ్చింది. వస్తే అయితే మా ఫ్రెండ్ హైకోర్టులో పెద్ద లాయర్ గారు ఉన్నారు, మీరు అందరు రండి అని చెప్పి వాళ్ళందరితో ఫస్ట్ కూర్చొని మాట్లాడి ఇట్లా ఒకటి కేసు ఉంది సుబ్బు అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు. అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులలో మనం ఏం చేయగలం తిరుమల, ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ అని అవన్నీ కోట్లలో, వేల కోట్లలో మోసాలు. నేనంటే జస్ట్ ఒకసారి చూడు, ఒకవేళ దీంట్లో మనం ఏదైనా చేయగలిగితే చేద్దాం అని అన్నాను. సరే రమ్మనండి అంటే నేను ముగ్గురు నలుగురు వస్తారనుకున్నానండి. 40 మంది వచ్చారు అట్ ఏ టైం. ఎప్పుడు జరిగింది ఇది? మార్చ్ ఫస్ట్ వీక్ లో ఎట్ ఏ టైం వచ్చేసారు. 40 మంది వచ్చారు. వస్తే ఎక్కడికి రావాలి అని అంటే నేను ఎప్పుడు కూడా క్లయింట్లని అప్పటికి ఆఫీస్ క్లోజ్ చేసి నేను కోర్టుకు వెళ్ళాలి. ఇంటి దగ్గర ఏమో మనం క్లయింట్లు రాదు. ఉస్మానియా యూనివర్సిటీ నాకు దగ్గర. సో ఉస్మానియా యూనివర్సిటీ కదా, అక్కడ క్యాంటీన్ దగ్గరకు రమ్మని తిరుమల, అక్కడ కలుస్తామని చెప్పేసి రమ్మంటే నేను వెళ్ళేసరికి క్యాంటీన్ నిండిపోయి ఉంది. నేను ఒక 4-3 అనుకున్నా, చూస్తే వీళ్ళందరూ బాధితులే అని అన్నారు. నిజంగా లిటరల్గా మీకు చెప్తే దాంట్లో చాలా మందికి చెప్పులు ఇవ్వండి, చెప్పులు వేసుకోలేదు, డబ్బులు లేవు. అందులో ఒక బీఈడి చదివి ఉన్నటువంటి గ్రాడ్యుయేట్, పోస్ట్ డబుల్ గ్రాడ్యుయేషన్, ఆయన బీఈడి చేసి ఉద్యోగం, ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తూ, అంటే 12,000కి ప్రైవేట్ జాబ్ చేస్తూ దాదాపుగా 10 లక్షలు కట్టింది. కొంతమందికి అసలు పంచగట్టుకొని చెప్పులు లేకోకుండా ఇట్లా పట్టుకొని ఇట్లే ఉన్నారు. అరే చూసి చాలా బాధ అనిపించింది. ఎవరు ఎంతంత ఏంటంటే నా ఇన్ని లక్షలు సార్, ఎవరు ఏంటంటే పలానా రమావత్తు మధు సార్, మంగ్లీ వాళ్ళ మరిది. అరే మంగ్లీ వాళ్ళ మరిదా అంటే, మంగ్లీ వాళ్ళ మరిది అంటే ఎట్లా అంటే వాళ్ళ చిన్న చెల్లిని చేసుకోబోతుండ సార్. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఏది అందరూ ఎంత తీసుకొచ్చారు చూడండి, ఎంత ఫైల్ తీసుకొచ్చారు. ఏమున్నాయి ఆ ఫైల్లో? మొత్తం ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అదే విధంగా హ్యాండ్ క్యాష్ ఇచ్చిన వీడియోస్, వీళ్ళందరూ ఆ రమవత్తు మధుతో దిగిన వీడియోస్, ఫొటోస్, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివతో దిగిన ఫోటోలు, వీడియోలు, చాటింగ్స్, ఇవన్నీ పట్టుకొని వచ్చారు. చూస్తే మొత్తానిలో ఇందులో శివ, ఎవరైతే మంగ్లీ తమ్ముడు శివ ఉండో, తను మెయిన్ గా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యిండో మంగ్లీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. మంగ్లీకి తెలిసే జరిగింది ఇదంతా. కానీ మొన్న పంజాగుట్ట పోలీస్ దగ్గర ఈ ముఖమేనా, ఈ లెక్క ముఖం పెడుతున్నా చూడండి. అయితే మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యి దానికి వాళ్ళ తమ్ముడు పేరు వేసేసరికి మాట్లాడింది. మరి వాళ్ళ తమ్ముడు ప్రధాన నిందితుడు రమవత్తు మధుతోని దిగిన ఫోటోలు, వీడియోలు, తర్వాత బాధితులతో ట్రావెల్ చేసిన ఫోటోలు, తర్వాత చాటింగ్ పంపిస్తే మరి దాని మీద స్పందించలేదు ఎందుకు ఆవిడ కదా? ఇప్పుడు డబ్బులు లెక్క పెడుతున్నటువంటి ఫోటో ఇదేనా అని చెప్పేసి మాట్లాడినటువంటి మంగ్లీ గారు, మరి వాళ్ళ తమ్ముడు గురించి ఫోటో ఒకటి, బాధితులతో దిగిన ఫోటో రిలీజ్ చేశాం, బాధితులతో చేసిన చాటింగ్ రిలీజ్ చేశాం, బాధితులతో ఎంతమందితో అయితే మాట్లాడిండో వాళ్ళందరితోనే ఇంటర్వ్యూలు ఇప్పించాం. మరి వాటిని ఎందుకు కౌంటర్ చేయలేదు ఆవిడ?
ఇంకొక విషయం, ఎక్కడ నేను విక్టిమ్ని నేను బాధితులకి నేను అండగా ఉంటానని చెప్తున్నారే తప్ప బాధితులందరూ ఇప్పుడు స్టిల్ వాళ్ళు వచ్చి 15 రోజులు అవుతుంది ఇప్పటికీ హైదరాబాద్లోనే 5 రూపాయల భోజనం తినుకుంటూ అక్కడెక్కడెక్కడ హోటల్లో మీకు తెలుసు కదా 250 ఇస్తే అట్లా ఎట్లా ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకని ఆవిడ అక్కడికి వచ్చి వాళ్ళ తరపున రావట్లేదు మాట్లాడడానికి? బాధితుల తరపున ఇప్పుడు ఈ విషయం మీ దృష్టికి వచ్చింది, మీకు తెలుసు చట్టానికి ఏం కావాలో ఆధారాలు అవన్నీ మీరు వెరిఫై చేసుకున్నాకే మీరు ఈ కేసులోకి ఇన్వాల్వ్ అయ్యారా? అవునండి, ఇవన్నీ అన్ని తెలుసుకున్నాక ఏమండి ఇందులో ఒక్కటే క్వశ్చన్, ప్రధాన నిందితుడు రమవత్తు మధు డే 1 రోజు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా అసలు మీ పాత్ర ఉందా లేదా తెలుసుకొని ఇందులో ఒకవేళ మీ పాత్ర లేకపోతే దీని నుంచి మిమ్మల్ని కాపాడడానికి నేను ఏం చేయగలను మాట్లాడడానికి ఆవిడకి ఫోన్ చేసినప్పుడు చాలా వల్గర్ గా మాట్లాడింది. వాళ్ళ తమ్ముడు కూడా డైరెక్టర్ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, వేరే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏంటండి వేణుగుడుగులా గారు చెప్పారు, ఆవిడ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇంటర్వ్యూలో చెప్పింది. అవునండి, నేను మీ మీద కేసు పెడతానంటే ఎవరు మంచిగా మాట్లాడతారండి అని చెప్పేసాను. అంటే ఆవిడ వల్గర్గా మాట్లాడింది, అర్థమైపోయింది. వల్గర్గా మాట్లాడింది, వాళ్ళ తమ్ముడితో తీసుకుని ఆడితో కూడా వల్గర్గా మాట్లాడించింది. ప్రధాన నిందితుడు రమవత్తు మధుని కూడా ఫోన్లోకి కలిపి వెళ్ళి సార్ని కలిసి దీన్ని ఏంటో మాట్లాడు అని అన్నాను. అన్న తర్వాత వీళ్ళు వల్గర్గా మాట్లాడుతుంటే ఇదేదో విషయం, అసలు వీళ్ళు ఏంటి మర్యాద తెలిసిన మనుషుల్లాగా లేరని. మీరు అది రికార్డ్ చేశారా మీ ఫోన్ లో వాళ్ళు మాట్లాడింది? ఏమండి ఆడియో కాల్ నేను రికార్డ్ చేసే అలవాట్లు నాకు లేవు. ఇంకోటి నేను అడ్వకేట్ని, నేను రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్. మీరు అక్కడ 10 లక్షలు డిమాండ్ చేశారు డబ్బులు అనే ఒక క్వశ్చన్ అక్కడ రైజ్ అయింది. నిజంగానే మీరు ఆ 10 లక్షలు డిమాండ్ చేశారా? చూడండి, మంగళి గారిని కలిసింది నేను ఒక్కసారి పూజారి నాగేశ్వర గారి ఆఫీస్కి. అది కూడా ఆవిడ పిలిపిస్తేనే నేను వెళ్ళా. వేణుగుడుగులా గారుతో కూడా ఆవిడే పిలిపిస్తేనే నేను వెళ్ళా. వెళ్ళినప్పుడు వేణుగుడుగులా గారు ఉన్నారు, పూజారి నాగేశ్వర గారు ఉన్నారు, సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు, నేనున్నా, మంగళి ఇంకొక ఆయన ఉన్నారు. మరి వేణు గారికి ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి వేణు గారు చెప్పాలిగా, వాళ్ళ సుబ్బు అడ్వకేట్ 10 లక్షలు. వాళ్ళైతే ఎవరు చెప్పట్లేదు, బట్ మీరు అడిగారని కూడా చెప్పట్లేదు. వాళ్ళ ఇంటర్వ్యూలో అయితే వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారు, ఆయన కేవలము దీంట్లో ఈమె పాత్ర ఉందా లేదా అని ఒక కన్ఫర్మేషన్ కోసం అతను ఒక ప్రయత్నం చేశాడు తప్ప అతను మాకు తెలిసి ఎక్కడ డబ్బులు డిమాండ్ చేయలేదనే విషయం వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు? తర్వాత అడ్వకేట్ సుబ్బు నన్ను మానసికంగా వేధించిండు అని ఎక్కడ అంటే ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్ తరపున వేసేవాళ్ళు కూడా ఎవరైతే నిజంగా నిందితులు ఉన్నారో వాళ్ళు కూడా మా మీద కేసు లేని మానసికంగా బాధపడతారు. అంటే ఇక న్యాయ వ్యవస్థ బ్రతుకుంటుంది. ఇక అట్లా ఏంటంటే దీంట్లో కూడా మంగళి గారి అడ్వకేట్ ఇచ్చినటువంటి సలహా ఇది. ఆయన కేసు పెట్టిండు, మీరు కౌంటర్ కేసు పెట్టండి, పెడితే ఇది వీగిపోవడానికి అవకాశం ఉంది అని. ఎంత అవుతుంది, ఇంత రోడ్డు మీదకి అవుతుంది, ఇంత బడ్జెట్లోకి వచ్చేస్తామని వాళ్ళు అనుకోలే. అవును, బాధితులు ఉన్నారు. ఇప్పుడు నేను దీంట్లో ఇంకోటి ఇష్టం అండి, ఇప్పుడు మీరు పంజాగుట్ట పోలీసులు ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఈ బాధితుల తరఫున మీరు కేసు ఫైల్ చేశారా? నన్ను బెదిరించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇదంతా ఎట్లో పోతుంది, వాళ్ళ తమ్ముడితో బూతులు మాట్లాడించి బూతులు మాట్లాడించి చేస్తే నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే బయటకు వచ్చి మళ్ళీ కెమెరాలు లేని దగ్గర అంటే లిఫ్ట్ దగ్గర పక్కకు వచ్చి అరే అంటే ఇక బూతులతో మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడిస్తే నేను ట్రక్కుతో గుద్ది చంపించేద్దాం రాదని మాట్లాడుతుంటే గొడవ అవుతుందేమో అని చెప్పేసి మా తిరుమలని రవ్వన్ అని ఇద్దరు ఉన్నారు, అదే మా ఫ్రెండ్ తిరుమల. నేను ఆ రోజు బాధితులు తీసుకుని వెళ్ళా, మళ్ళీ 8 మంది బాధితులను తీసుకుని వెళ్ళా. ఆ రోజు ఒక ప్రముఖ ఛానల్ కి ఆయన ఆఫీస్ కింద ఇంటర్వ్యూ కూడా ఇచ్చి మాట్లాడి వచ్చేటప్పటికి ఇదేదో గొడవలాగా అవుతుందని చెప్పేసి వాళ్ళు నన్ను తీసుకెళ్ళటం, అక్కడ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం, అది 14 రోజులకి ఎఫ్ఐఆర్ అవడం. అంటే మీరు కేసు ఏమని పెట్టారు? మిమ్మల్ని బెదిరించారని పెట్టారా లేదా ఈ స్కామ్ గురించి పెట్టారా? నన్ను అంటే ఇట్లా కేసు గురించి మాట్లాడడానికి వెళ్తే ఇట్లా బెదిరించి ఇట్లా నన్ను చంపుతా, అది చేస్తా, ఇది చేస్తా, కేసు నుంచి తప్పుకో, మా పేర్లు తీసే అట్లా వీడియోలు తీసే అంటే ఫస్ట్ రోజు వీడియోలు తీసే అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ రోజు నేను మాట్లాడింది అదే, మీకు ఈ నుంచి మాట్లాడదాం ఇట్లా వచ్చారు, సో మీ గురించి మీ పాత్ర ఉందా లేదో తెలుసుకున్నప్పుడు ఆవిడ యారగెంట్గా మాట్లాడాకి నేను ప్రెస్ మీట్ పెట్టి వీడియోలన్నీ వైరల్ అయ్యాక ఆవిడ వీళ్ళతో పిలిపించింది. పిలిపించి ఆమె చేసిన ప్రధాన డిమాండ్లు ఏంటి, నా కేసులో నుంచి నన్ను మా తమ్ముడు తీసేయండి, మా మీద ఉన్నటువంటి వీడియోలు డిలీట్ చేయించేసేయండి అని అంతే. సరే మీరు దాంట్లో తప్పు చేయలేదన్నారు కదా, బాధితులకి తరపున మీరు రండి, ఆడి మీద ఎవరైతే ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు రమావత్ మధు మీద, భరత్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద, తర్వాత ఇంకొక 2 ఉన్నారు, వాళ్ళ మీద మీరు కేసు పెట్టండి.
అప్పుడు మీ తప్పు లేదని నమ్ముతుంటే ఆడెవడో నాకేం తెలుసండి, నేనెందుకు కేసు పెడతా, కేసు పెట్టిన పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతా అంది. తర్వాత సరే పోనీ అండి మా అమ్మకు బాధితులు మా సమక్షంలో వాడిని పోలీసులకు తీసుకొచ్చి అప్పగించండి అంటే నేను చేయను అంది. అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డ ఆవిడ మరి ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూరు ఎందుకు తిరుగుతుంది? ఈరోజు 18వ తారీఖు 4వ నెల 2026 ఆవిడ ఈ ఇష్యూ జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద కానీ, శైలజ చౌహాన్ మీద కానీ, భరత్ కుమార్ చౌహాన్ మీద కానీ, మిగతా ఉన్నారు వేరే వాళ్ళు వాళ్ళ మీద కానీ ఎఫ్ఐఆర్ కేసు పెట్టాల. మొన్న డీజీపీ గారికి కూడా హేమాకాంత్ రెడ్డి మీద నా మీదే ఇచ్చారు, మళ్ళీ సిపి సజ్జనార్ గారికి కూడా హేమాకాంత్ రెడ్డి గారి మీద నా మీదే ఇచ్చారు. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ నువ్వు కేసు పెట్టినప్పుడు మళ్ళీ మా దగ్గరకు వస్తే ఇది ఎట్లా కేసు అయితే, ఆల్రెడీ నీకు జరిగిన అన్యాయాన్ని కేసు ఇచ్చినప్పుడు మళ్ళీ దీని మీద ఏం కేసు అవుతుంది అని చెప్పి పక్కకు పడేసింది బోగొట్ట. ఇచ్చిన తప్ప రమావత్ మధు మీద కానీ మిగతా అక్యూజుల మీద ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇస్తే ఎవడ బయటపడుతుంది. ఎందుకంటే వీళ్ళతో వాళ్ళకి డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి. ఏం సంబంధాలు ఉన్నాయి మంగ్లీకి వీళ్ళతో? ఏం సంబంధాలు ఉన్నాయి? ఈ రమావత్ మధు అనేటోడు వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి అప్రోచ్ అయినప్పుడు అవన్నీ ఆమె కొట్టిపారేసింది కదా. ఎట్లా కొట్టిపారేస్తారా? ఇప్పుడు బాధితులు అబద్ధం చెప్తారా? వద్దిపట్ల తాండా, పలుగు తాండా, పియ్యేపల్లి, కొండమల్లేపల్లి, తర్వాత అక్కడ దేవరకొండ, నల్గొండ, ఈ ఇక్కడున్న తాండా ప్రజలందరూ అబద్ధం చెప్తారు. వాళ్ళందరికీ వీడు చెప్పింది కూడా అదే. అక్కడికి అక్కడ వాడు ఎవడైతే ప్రధాన నిందితుడు మధుగాడు ఉంటో వాళ్ళ ఇంటికి మంగ్లీ వెళ్ళేది. ఈ శివగాడు ఆడుతోనే తిరిగేవాడు. మంగ్లీ తమ్ముడు శివ అతనితో. ఒక మాట అన్నది ఆ బంజారా అబ్బాయి మరి ఫస్ట్ లో అసలు ఆడెవడో నాకు తెలియదు అనంది. ఫస్ట్ లో ఆడెవడో నాకు తెలియదు అంతే. మీకు ఇంకో వీడియో చెప్తా. తర్వాత పంజాగుట్లో పెట్టిన ప్రెస్ మీట్ అప్పుడు ఏం చెప్పింది, అవునండి మా బంజారా కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, మమ్మల్ని కలుస్తారు, మాతో మాట్లాడతారు, మమ్మల్ని ఫోటో అడుగుతారు అని చెప్పేసి భోజనం చేస్తాను, ఇంకోటి ఏంటి బంజారా కమ్యూనిటీగా ఆదరించాను అని అంది. మీకు ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియోని దగ్గరగా షూట్ చేయండి. ఎక్కడ ఆడెవడో నాకు తెలియదు, జస్ట్ మా తమ్ముడు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అది అని చెప్పి కొట్టిపాడేసింది. మరి ప్రధాన నిందితుడు రమావత్ మధు మంగ్లీతో ఏంటి అతనికి అనుబంధం? ప్రధాన నిందితుడు మధు ఉంటాడు పక్కన. అంటే ఆమె పాటలు పాడేటప్పుడు ఎవరైనా ఉండొచ్చు కదా ముందర తను అట్లా ఉన్నాడనే. పాటలు పాడేటప్పుడు సభ్యులు లేడు, డయస్ మీద బ్యాండ్లు పక్కన కూర్చొని ఉండు. ఎవరు ఇప్పుడు రమావత్ మధు మీకు ఎవరో తెలియదు. అవును. ఇంకొక ఫోటో కూడా రమావత్ మధు వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ చెల్లితో సహా మిగతా వాళ్ళతో వెళ్ళి తెల్లవారుజాము 4:30కి వెళ్ళి కలిసింది వాళ్ళ ఇంట్లో. ఫోటో మీడియాకి కూడా ఇచ్చి ఇప్పుడు మీకు కూడా ఇస్తా. ఇప్పుడు ఈ వీడియో ఆ ఫోటో మీకు ఇస్తా. వెళ్ళింది. అయితే మీరు చూశారు శేఖర్ భాషా గారు కూడా దుబాయ్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇవ్వలేదని. ఏంటంటే ఈవిడకి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం చాలా పరిపాటిగా అలవాటు అయిపోయింది. ఆమె అన్నది కదా, నాకు పాటల నుంచి యూట్యూబ్ నుంచి ఇంత ఫుల్ బిజీ ఆర్టిస్ట్ నేను, నాకు ఇంత డబ్బులు వస్తుంది, నాకు ఏం అవసరం ఉంటుంది, నేను వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తా అన్నారుగా. వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చే మంగ్లీ గారు ఎందుకు వట్టి అబద్ధాలు సుబ్బు అడ్వకేట్ మీద చేస్తున్నారు? నా మీద అబద్ధాలు చెప్తున్నారు అంటుంది. నేను అన్ని ఆధారాలు ఇచ్చా కదా, ఇప్పుడు కూడా ఒక వీడియో చూపించా. మరి అడ్వకేట్ సుబ్బు మీద ఎగెన్స్ట్ ఒక్క ఆధారం అని ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ గా నేను బాధితులందరినీ తీసుకొని వస్తా. మీరు రమావత్ మధు మీద, భరత్ కుమార్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద మీ పేరు చెప్పి చేసిన వ్యాపారం చేసి డబ్బులు వసూలు చేసిన వాళ్ళ తమ్ముడు శివ మీద కేసు పెట్టమనంటే ఆవిడ తప్పులేదని నేను ఒప్పుకుంటా. పెట్టదు, పెడితే అసలు విషయం బయటకు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సిఐడి పోలీస్ వాళ్ళు మధు అకౌంట్ ఎన్ని అకౌంట్లు ఉంటాయి అన్ని అకౌంట్లు, మధు వాళ్ళ కుటుంబీకుల అకౌంట్లు, తర్వాత మంగ్లీ కుటుంబీకుల అకౌంట్, మంగ్లీ అకౌంట్ని ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాల నుంచి స్టేట్మెంట్లు తీయాలి. అదేవిధంగా మంగ్లీ గారిది, అదేవిధంగా ఈ రమావత్ మధుది, భరత్ కుమార్ చౌహాన్ది, శైలజ చౌహాన్, మిగతా వీళ్ళకి కూడా ఫోన్ కాల్స్, ఆడియో కాల్స్ ఆవిడ స్వచ్ఛందంగా వచ్చి చూపించాలి, లేదంటే పర్మిషన్ ఇవ్వాలి, తీసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిసిపోద్ది. జనరల్గా ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు వాళ్ళు సిడిఆర్ తీస్తారు కదా. సిడిఆర్ ఎన్ని రోజులు తీస్తారు చెప్పండి? కనీసం ఒక 6 నెలలు తీసినా తీయాలి అంటున్నా, తీస్తే బయటపడుతుంది కదా. సో ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి, అంటే మధు దగ్గర నుంచి ఆవిడకి ట్రాన్సాక్షన్స్ అయిన వివరాలు కూడా ఉన్నాయని చెప్తుండ్రు.
అది రావాలి. ఇవన్నీ కూడా అంటే ఆమె ఒక సెలబ్రిటీ, దీన్ని ప్రమోట్ చేయడానికి తనకి ఏమన్నా ఇచ్చారేమో బహుశా అట్లా. ఏమండి బ్యాంక్ అకౌంట్ లో అప్పుడిప్పుడు ఇప్పుడు ఎట్లా ప్రమోట్ చేస్తారండి? అంటే ఈ మధ్య కాదా, పాతవి. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్యలో వేస్తే మళ్ళీ ఆవిడ తిరిగి ఆ అకౌంట్ కిందకి డబ్బులు కొడుతుంది కదా. అయితే నేను ఏమంటానంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మంగ్లీ గారికి సంబంధించినంత వరకు ఆవిడ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఇవన్నీ కూడా నిరూపించుకోమనండి. ఆమె మిమ్మల్ని అదే అంటుంది కదా, నా ప్రమేయం ఉన్నట్లు మీరు నిరూపించండి. నిరూపించాం కదా వాళ్ళతో. ఇప్పుడు ఆవిడ వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుండ్రు, బాధితులతో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుండ్రు, ప్రధాన నిందితుడితో వాళ్ళ తమ్ముడు ఏం చేస్తుండ్రు, మంగ్లీతో ప్రధాన నిందితుడు ఎందుకు తిరుగుతుండ్రు, ఎందుకుండ్రు, మంగ్లీ ప్రధాన నిందితుడి ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఓకే, అన్నం తినటానికే వెళ్ళింది. మరి మీ పేరు చెప్పి మీకేం తెలియదు, మరి మీ పేరు చెప్పి ఇట్లా 100 కోట్ల స్కామ్ 100 మంది దగ్గర నుంచి చేస్తారు, ఒక్కడన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడా? మీకు తెలిసి ఉండదా? వాళ్ళ తమ్ముడైనా చెప్పండొచ్చు కదా. వాళ్ళ తమ్ముడే ఉండి వాళ్ళ తమ్ముడు చేసే వ్యవహారం ఏంటో తెలియదా? సో ఇదంతా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టే వ్యవహారం. ఇప్పటికైనా సరే ఆవిడ తప్పు లేకపోతే నేను ఒప్పుకుంటా, ఆవిడ తప్పు లేకపోతే ఫెయిర్గా వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా రికవరీ చేయించి బాధితులకి ఇవ్వమనండి. నేను బహిరంగ క్షమాపణ చేయాల్సింది పోలీసులు కదా. ఈవిడ తలుచుకుంటే చేయగలదు. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఒక దూరంగా ఒక రూమ్లో కూర్చోబెట్టించి ఎవరికి తెలియకోకుండా ఒక ఇంటర్వ్యూ అది ఒక వీడియో తీసి రిలీజ్ చేసి పంపించి ఏదో ఒక ఛానల్కి, అది వాళ్ళ అనుకూలమైనటువంటి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వాళ్ళు, ధైర్యం లేనటువంటి వాళ్ళు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టమనండి. ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్ట. ఇప్పుడు మధు అంటే అరెస్ట్ అయ్యండు, మిగతా వాళ్ళు వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టమనండి. మధు అరెస్ట్ అయ్యాడా? అరెస్ట్ అయ్యండు, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎప్పుడు? నిన్నో మొన్న అయ్యిండని చెప్పి. కానీ అతను ఒక వీడియో రిలీజ్ అయింది, అతను ఈ ఎవరైతే మీ హిమకాంత్ రెడ్డి ఇంకొక లేడీ గురించి వాళ్ళందరూ ఇది ఇది అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు, చూసారా మీరు? చూశానండి. సో దాని గురించి నేను ఏమంటానంటే ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినంటానికి తప్పు జరిగినంటానికి ఒక ఆధారం చూపించమనండి. వాళ్ళంతా బాధితులు. హిమకాంత్ రెడ్డి డే 1 నుంచి ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి. సరిత అనే ఆవిడ పాపం ఆవిడ తినక ఆవిడ చూసారా ఏడుస్తుంది. వాళ్ళ ఆయన గారికి ఆమెకు ఒక కుటుంబం ఉంది కదా, ఇప్పుడు ఆమెకు ఒక కుటుంబం ఉంది కదా. ఈ ఎదవ, ఈ చిల్లర వెధవ, ఈ మోసగాడు ఆడి మీద 100 కేసులు ఉన్నటువంటి ఒక చిల్లర వెధవ ఒక ఏదో చెప్పిండి. దయచేసి ప్రజలు నమ్మకండి. ఇదంతా ఏంటంటే అసలు కేసుకి దానికి ఏంటి అప్రస్తుతం కదా. అది వాళ్ళ మధ్య అలాంటిది ఎందుకు ఉంటుందండి? ఆవిడెక్కడో కరీంనగర్, ఈయనెక్కడో మహబూబ్ నగర్. సో డబ్బుల వరకే తప్ప ఎందుకు ఉంటుందండి? ఆవిడతో పాటు మరి మిగతా చాలా మంది ఆడవాళ్ళు పెట్టారు. ఆవిడ బలంగా ధైర్యంగా నిలబడి పోరాడుతుంది కాబట్టి ఆవిడని సైడ్ చేయాలి. ఆవిడ మీద ఏదో ఒక అలిగేషన్ చేస్తే ఆవిడ మీడియా ముందుకు రాదు, వాళ్ళ కుటుంబీకులు రానివ్వరు. సో కేసు వీగిపోకుంటూ వస్తుంది అని చెప్పి చేస్తున్నారు. కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆవిడ మీద కేసు కూడా నిన్న పెట్టమైంది, అది ఎఫ్ఐఆర్ అయ్యే పనిలో కూడా ఉంది. సో ఇక్కడ నేనేమంటానంటే మంగ్లీ గారు చేయగలరు. ఒక స్క్రిప్ట్ ఇచ్చి వాడితో ఒక స్క్రిప్ట్ చదివించి ఒక రూమ్లో కూర్చోబెట్టించి చిన్నపిల్లలా చేయకండి. జనం చూసి నవ్వుతున్నారు, అందరికీ తెలుసు మీరు ఏది చేస్తున్నారు అనేది. సో కాబట్టి బహిరంగంగా రమ్మనండి, బహిరంగ చర్చకు సిద్ధమా అని అడగండి. నేను వస్తా బాధ్యతలు తీసుకుని, ఆవిడ రమ్మనండి వాళ్ళందరిని తీసుకుని. ఇదంతా ఏంటంటే బుల్షిట్ థింగ్స్ కావాలని. సుబ్బారావు గారు, మీరు ఒక అడ్వకేట్గా ఇప్పుడు ఈ కేసు ఏ స్టేజ్లో ఉందండి? ఈ కేసు పెట్టారా? ఈ ప్రూఫ్లు మీరు చెప్పిన ప్రూఫ్లన్నీ పెట్టి ఎక్కడ కేసు పెట్టారు బాధితులు? వాళ్ళ అన్ని పోలీస్ స్టేషన్లలో పెట్టారు. కొన్ని దగ్గర ఎఫ్ఐఆర్ అయ్యి, కొన్ని దగ్గర ఎఫ్ఐఆర్ కాలేదు. వాటన్నిటిని కూడా హైకోర్టు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులో కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. కొంచెం హడావుడి అంతా అయిపోయిన తర్వాత సివిల్ సూట్ వేయడం జరుగుతుంది. అదే విధంగా బాధితులందరితో తరపున మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది సిసిఎస్లో కానీ ఇవన్నీ. సో ఎంత మీరు ఒక అడ్వకేట్ కదా, ఇన్ని ఎవిడెన్సెస్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరే డైరెక్ట్గా సిసిఎస్లో కేసు ఎందుకు పెట్టలేదు? అయితే నేనేం చేశానంటే ఆర్బిట్రేషన్ అనే ఒక గొప్ప దారి ఉంది. ఇప్పుడు సిసిఎస్లో కేసులు పెట్టి అంతకుముందు కేసులలో కూడా నేను చూసాను. సిసిఎస్లో కేసులు పెడితే అది చాలా ల్యాగ్ అయిపోతుంది. సో ఇన్స్టెంట్గా ఆర్బిట్రేషన్ చేసే అధికారం అడ్వకేట్కి ఉంటుంది. మాట్లాడి సెటిల్ చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి కదా. దానికి సిసిఎస్ అని వీళ్ళ ఖర్చు అని బాధితులు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు ఆర్థికంగా. మళ్ళీ వాళ్ళకి ఆర్థిక భారం ఎందుకని చెప్పేసి ఆర్బిట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది విఫలమైంది. ఆ విఫలం అవ్వడం ఇట్లా బయటకు వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇట్లా జరుపుకుంటూ వచ్చింది. మీకు ఒక కేంద్ర మంత్రి ఫోన్ చేసి బెదిరించాడా? కేంద్ర మంత్రి పేరు చెప్పి ఈవిడ బెదిరించింది. ఈవిడ బెదిరించింది, అంతేగాని కేంద్ర మంత్రి అయితే బెదిరించలేదు. నేనేమంటానంటే కేంద్ర మంత్రి ఎందుకు బెదిరిస్తారండి? ఏమని బెదిరించింది ఈమె కేంద్ర మంత్రి పేరు చెప్పి? నేను
నేను ఆయన అడిగా, ఆయన పేరొద్దు, ఉమ్. నేను ఆయన అడిగా. అందరికి తెలుసులేండి కిషన్ రెడ్డి గారని. ఆ, అదేలేండి, చెప్పండి. నేను చెప్పకూడదు. ఉమ్. అయితే ఆయన నేను చెప్పానే, ఆయన మీరు గురించి చెప్పా, ఉమ్. మీరెవరో తెలియదు అన్నారే. ఉమ్. నువ్వు సారీ, ఉమ్. నువ్వెవరో తెలియదు అన్నారే. నువ్వు జూనియర్ అడ్వకేటా, సీనియర్ అడ్వకేటా ఉమ్. ఏంటి? నువ్వు చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసుకుంటూ ఉన్నావేంటి? నువ్వు చేకర భాష లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తావా? ఉమ్. నేను ఆయన అడిగి, నువ్వెవరో తెలియదు అన్నారే. ఉమ్. ఓకే అమ్మా, ఉమ్. నేను దేని గురించి మాట్లాడుతున్నా, నువ్వు దేని గురించి మాట్లాడు. అంటే ఆ కేంద్ర మంత్రిని ఏమే మీ గురించి ఎందుకు అడిగింది? అదే కదా అవసరం ఏంటి ఉమ్. అంటే, ఒకవేళ తెలుసు అంటే ఈ కేసు నుంచి నన్ను తప్పించడానికి ప్రయత్నమా? ఉమ్. సో ఎట్లా ఎన్నో దారులు ఇప్పటికీ కూడా Hmm. ఆమె తప్పించుకోవటానికి అదొక దారి ఇదొక దారి అన్వేషిస్తూ ఇప్పటికీ కూడా జనాలకు దొరికిపోతూనే ఉంది. Hmm. నేను మొన్న బాగా అడిగేసరికి ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. ఉమ్. సురేష్ బొబ్బిలి గారు నాకు గడ్డం పట్టుకుని సార్ 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 అంట, అంటే కేసు వద్దు సార్ అంటాడు. Hmm. దాంట్లో నేను డబ్బులు అడిగినట్టు గానీ, ఉమ్. డబ్బులు డిమాండ్ చేసినట్టు గానీ మీరు ఇచ్చినట్టు డబ్బులు గానీ అడగలేదని ఆయనే స్పష్టంగా చెప్పారు. చెప్పిండు సురేష్ కదా. బొబ్బిలే చెప్పాడు. చెప్పిండు. అవును. ఇంక వేణుగుడుగులా గారు చెప్పారు. అవును. ఆ వీడియో ఏంటి? ఆ వీడియోలో ఏముంది? మీరు ఆర్బిట్రేషన్ చేయాలనుకున్నారు. ఉమ్. ఆమె మంచిగా ముందుకు వచ్చి బాధితులకు ఇద్దాం లేండి అన్న, ఇది నా పేరు ఎట్లా వాడారో తెలియదు అంటే మీరు దాన్ని బాధితులకు ఏదో ఏమండి, దొంగతనం చేసిన తర్వాత కూడా ఉమ్. వాడు తప్పించుకోవడానికి దారులు ఉంటాయి. ఉమ్. ఈవిడకి తెలిసి జరగలేదు అంటుంది, తెలిసి జరిగిందని ప్రజలందరూ అంటున్నారు, ముఖ్యంగా బాధితులు చెప్తున్నారు. ఉమ్. దాన్ని ఎంత సావధానంగా పరిష్కరించుకోవాలి. ఉమ్. సో ఇంత ఉన్నాయండి, ఇంతలో ఇంత ఇవి బాధితులకి ఇచ్చేద్దాం, తీసుకెళ్లే బాధితులు ఇచ్చేద్దాం, తర్వాత వాడి దగ్గర నుంచి ముక్కుబిండి వసూలు చేపిద్దాం, నా పేరు వచ్చింది కాబట్టి, నా పేరు వాడుకొని చేశారు కాబట్టి, నాకు బాధ్యత ఉంది కాబట్టి, సామాజిక బాధ్యత ఉంది కాబట్టి, నా పేరు వాడుకొని చేశారు కాబట్టి నేను చేస్తాను. వాడుకొని చేసిన వాళ్ళు ఈమెకు తెలుసు కాబట్టి ఈమె ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళను, అరే బాబు నా పేరు వాడారా, నా పేరు చెడగొట్టకండి, అదేదో తీసుకోండి, మీరు ఎంత వీలైతే అంత వాళ్ళకి రిటర్న్ చేసేయండి అంటే అయిపోతుండే. సో ఇలా చేసి ఆవిడ చాలా అప్రతిష్ట పాలైపోయింది. ఇంకా మిమ్మల్ని చాలా మంది బెదిరించారన్నారు. ఎవరు? ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే తండ్రి ఆయన, తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుల్లో కొందరు, తర్వాత పేరు పర్లేదు వద్దులేండి, అడ్వకేట్ గా నేను అవన్నీ చెప్పకూడదు. ఎమ్మెల్యే తండ్రి ఏమని బెదిరించాడు మిమ్మల్ని? ఫోన్ చేసిండు, నేను ఎత్తలేదు. చాలా మందితో ఫోన్ చేయించింది. అక్కడ వరకు ఎందుకు, మంగ్లీని నాకు ఒక 20-30 సార్లు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. మీకు అది కూడా చూపిస్తా. ఎన్నోసార్లు ఫోన్ చేసి, సుబ్బు గారు సారీ అండి, నా మాట తీరే ఎంత అండి, ఇదిగోండి ఇది మంగ్లీ నంబరు, చూడండి ఎన్నిసార్లు ఫోన్ చేసింది. వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్, ఏంటి మీ ప్రాబ్లం అని అన్నాను. అయినా సరే చూడండి ఎన్నిసార్లు చేసింది. మెసేజ్ చేయకుండా కాల్ చేసింది, మెసేజ్ చేసింది, సారీ అండి నా మాట తీరే అంత, మీరు బాధ అన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకండి అని మెసేజ్ చేసింది. కార్తీక్ కొడగండ్ల గారికి చేసి ఆయన నాకు ఫార్వర్డ్ చేసిండు. అయ్యో చాలా వ్యవహారం నడిచిందండి. ఏమని బెదిరించారు ఎమ్మెల్యే తండ్రి? ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులతో చేపించింది. ఉస్మానియా నుంచి, నేను చదువుకున్న ఉస్మానియా నుంచి, తర్వాత వాళ్ళ చెల్లి ఫోన్ నుంచి ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలే. కొంతమందితో ప్రముఖుల పేర్లు అయితే ఇంకా సెన్సిటివ్, వాళ్ళతో ఒకరితో చేయించింది, నేను లిఫ్ట్. ఎవరు ప్రముఖులు అంటే ఏ రంగానికి చెందిన వాళ్ళు చెప్పండి. అంటే నేను అనేది రాజకీయమా, సినిమా? రాజకీయానికి సంబంధించిన వాళ్ళు, సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా చేశారు, నేను ఎత్తలేదు. ఆఖరికి పూజారి నాగేశ్వర గారితో చేయించింది. ఈయన అడ్వకేట్, ఈయనకి ఎత్తకుండా ఎలా ఉంటాను నేను ఒక సాటి అడ్వకేట్ గా. ఏంటి సార్ అంటే, సుబ్బు ఏంటి పరిస్థితి ఇట్లా జరుగుతుందంటే, అవును సార్ అని మొత్తం కనుక్కున్నారు. ఆయన కూడా అంటారు ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఇవి ఓపెన్ అవ్వట్లేదు. మన వేణు ఉడుగులా గారు కూడా అన్నారు ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంది తమ్ముడు, కానీ ఇవి ఓపెన్ అవ్వట్లేదు. ఓపెన్ ఏదో ఒకటి చేస్తేనే కదా మనం ఏదైనా మాట్లాడగలిగేదని కూడా అంటాం. ఆ మాట వేణు ఉడుగులా గారిని, పూజారి నాగేశ్వర గారు కూడా అడగండి, వాళ్ళు ఆర్బిట్రేషన్ చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి గారు కూడా ఉన్నారు. ఆ రోజు పూజారి నాగేశ్వరరావు గారికి మీకు మధ్య ఆ రోజు మంగ్లీ కూడా అక్కడ ప్రెజెన్స్ లో ఉన్నారు కదా? అయ్యో 4 గంటలు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన నెక్స్ట్ డే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉంది. ఏం జరిగింది ప్రధానంగా? అదొకటి ఇదొకటి మాట్లాడుతున్నాం. నువ్వు డబ్బులు కట్టించు బాధితులకని నేను, ఆడెవడో నాకు తెలియదని ఆవిడ, తర్వాత వీళ్ళు నెగోషియేట్ చేయటం. అంటే నెగోషియేట్ అంటే చెప్పమ్మా నీ దగ్గర ఉంటే, నాకు అసలు ఆడెవడో తెలియదని. ఆడెవడో తెలియనప్పుడు ఇక చిన్న చిన్నగా ఆవిడ మొదటి రోజు ఇంటర్వ్యూ నుంచి నాతో మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని తప్పు తడక ఏదో అతుకులు బొంతలాగా అన్ని అల్లుకుంటూ వస్తుంది, కానీ ఏటికి ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకంటే జరగలేదు. అది జరుగుంటే ప్రకృతి అవక సహకరిస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ కేసు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటండి? ఇప్పుడు కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారన్నారు,
ఎట్లా వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు? లేదండి, యాంటిస్పెక్టరీ బెయిల్ తీసుకోలేదు. అప్పుడు వెంటనే రాదు. ఓకే. యాంటిస్పెక్టరీ అంటే జడ్జి గారు అంత త్వరగా ఏమి ఎవరు, మినిమం దానికి 2 months పడుతుంది. సో చూద్దాం. దీంట్లో అంటే ఈ కేసు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది? సిఐడిలో ఉంది, అదే విధంగా హైకోర్టుకు కూడా వెళ్తుంది, అదే విధంగా సివిల్ సూట్లు కూడా మధు అనే సిఐడిలో ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయిందండి. అందుకే అరెస్ట్ చేశారేమో. అవును. ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్ అయిందండి సిఐడి? భరత్ చౌహాన్ మీద, మధు మీద, భరత్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద, తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ కొత్తగా ఆ బాధితులు నా దగ్గర లేరు. శివ లేడు, మంగ్లీ లేదు దీంట్లో. లేరు అంటే వీళ్ళు పటాన్ చెరువులు పెట్టారు. ఓకే. పటాన్ చెరువులు దగ్గర ఎవరు వసూలు చేసి మధుకి ఇచ్చేవాళ్ళు అంటే హేమాకాంత్ రెడ్డికి. సో హేమాకాంత్ రెడ్డి ఎవరికి ఇచ్చేవాడు? భరత్ చౌహాన్కి. హేమాకాంత్ రెడ్డితో ఎవరి దగ్గర ఉండి అడిగి పిచ్చి పెట్టిపించారు? మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ. సో హిమాకాంత్ రెడ్డి దగ్గర మంగ్లీ శివ తమ్ముడికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాదు వాళ్ళు, అదొక కుట్ర కాబట్టి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళతో లేరు. డైరెక్ట్గా పెట్టమని చెప్పిండు, డైరెక్ట్గా బాధితులతో తిరిగిండు, బాధితులతో ఉండు. ఇంకొక విషయం ఏంటంటే ఇదే హేమాకాంత్ రెడ్డి కర్ణాటకలో మురళీ నాయక్ అని ఒక ఆయన చనిపోయిండు, ఆర్మీ జవాన్. ఆయన దగ్గరికి ఇవిడ కలవడానికి వెళ్ళేటప్పుడు ఇదే హేమాకాంత్ రెడ్డి 40,000కి ఫార్చునర్ కారు మాట్లాడి పంపించి చేసిండు. ఆ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ హేమాకాంత్ రెడ్డిని కేసును డైవర్ట్ చేయడానికి, కేసును పక్కదో పట్టించడానికి అతని పేరు వాడుతున్నారు. చూపించమనండి, ఒక్క ఆధారం, ఫోటోలు కాదు చూపించాల్సింది. ఫోటోలు ఓకే మంచిదే, ఫోటోలు ఎక్కడ డబ్బులు తీసుకుంటున్నట్టుగానా, డబ్బులు ఇస్తున్నట్టుగానా కాదు, అందరు కలిసి దిగుతున్నట్టుగా. అలాగే ఏదైనా ట్రాన్సాక్షన్ చూపించమనండి, అతని దగ్గర ఉన్నట్టు ఏదైనా ట్రాన్సాక్షన్ చూపించమనండి. బాధితులందరూ అతను తప్పు చేసిన వాడైతే బాధితులకు తెలియదా? మరి బాధితులు ఎందుకు అతను కూడా బాధితులు అంటాడు? అతను తప్పు చేసిన వాడైతే మొదటి నుంచి ఈ కేసులో ఎందుకు మనతో పాటు ఫైట్ చేస్తాడు కదా? సో కాబట్టి సో హిమాకాంత్ రెడ్డితో డైరెక్ట్ మంగ్లీ మాట్లాడి మురళీ నాయక్ శవం వచ్చినప్పుడు అక్కడ గోరంట్ల దగ్గరికి ఫార్చునర్ మాట్లాడింది ఇతనే. హేమాకాంత్ రెడ్డి మీరు ఆ ఫార్చునర్ కార్ ఓనర్ తో కూడా హేమాకాంత్ రెడ్డి మొన్న మాట్లాడి వీడియో రికార్డ్ చేసిండు, అది కూడా మీడియాకి రిలీజ్ చేస్తాం. సో ఉందా మీ దగ్గర వీడియో? లేదండి, ఇక్కడ లేదు. ఆ వాయిస్ రికార్డ్ అని ఉందా? లేదు లేదు, వీడియోనే ఉంది. ఈమె ఎందుకు హిమాకాంత్ రెడ్డితో కార్ బుక్ చేయించుకుంది ఫార్చునర్? హిమాకాంత్ రెడ్డి ఆవిడకి డైరెక్ట్ పరిచయం చేయలే, తర్వాత పరిచయం చేశారు. అంటే డైరెక్ట్ ఎప్పుడు పరిచయం చేయలే, కానీ వీళ్ళు వాళ్ళ రూమ్ కి వెళ్ళారు. హేమాకాంత్ రెడ్డి ఎవరు అడిగారు హిమాకాంత్ రెడ్డి ఈమెకు ఫార్చునర్ కార్? మధు. మధు అడిగితే హిమాకాంత్ రెడ్డి చేసి పెట్టిండు. ఓకే. ఆ 40,000 ఎవరు కట్టారు? హిమాకాంత్ రెడ్డి. హేమాకాంత్ రెడ్డి మధు ద్వారా కట్టించిండు. ఇప్పుడు దీంట్లో హిమాకాంత్ రెడ్డి కూడా బాధితుడు అంటున్నారు మీరు. మరి ఇంత ఆమె ఈ టెక్నికల్ ఇష్యూస్ లో వాళ్ళు ఎక్కడ మీరే అంటున్నారు వాళ్ళు జాగ్రత్త పడుతూ వచ్చారు కాబట్టి ఎక్కడ వాళ్ళ తమ్ముడు గానీ ఆమె తమ్ముడు దొరికిపోయిండు. ఈమె దొరకదు కదా, మరి ఈ కేసు ఆమె మీద నిలబడుతుంది అంటే? ఎందుకు నిలబడుతూ? బాధితులు వాంగ్మూలం ముఖ్యం కదా. బాధితులతో ఈమె ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. 8 మంది వెళ్ళారు, మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ వీడియోలు ఉన్నాయి. హేమాకాంత్ రెడ్డి మంగ్లీ వాళ్ళ ఇంట్లో మధు ఉండి భోజనం చేసి వీడియో కూడా రిలీజ్ చేసిండు. అయితే మీరు చూసి ఉండకపోవచ్చు. నేను చూడలేదు. తర్వాత 8 మంది బాధితులు, 9 మంది బాధితులు మంగ్లీ ఉండంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో ఉంది. వాళ్ళు మందు తాగి అన్నం తిన్న భోజనం చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ మధ్య ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది, అందులో కూడా మధు ఉన్నాడా? మధు ఉండు. ఆ వీడియో నేను మీడియాకి ఇచ్చా కదా. ఆ డ్రగ్స్ పార్టీల ఫోటోలో మధు ఉండు, వీడియోలో కూడా మధు ఉండు. సో ఆమెకు అతనికి సంబంధాలు చాలా దగ్గర సంబంధాలు. కోర్టుకు ఈ ఎవిడెన్స్ సరిపోతుందండి. చాలా ఎక్కువ. బాధితులు వాంగ్మూలమే 90%. తర్వాత ఈ ఆధారాలన్నీ కూడా దానికి సంబంధించి. సో ఈ కేసులో అరెస్ట్ తథ్యమంటారా? ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి మళ్ళీ సిసిఎస్ లో మంగ్లీ మీద వీళ్ళందరి మీద కేసు పెడితే ఖచ్చితంగా అరెస్ట్ తథ్యం. ఓకే. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సెటిల్మెంట్ కోసం? లేదు లేదు లేదు, వీళ్ళంతా కొంచెం ఇదంతా హడావుడి, సిఐ మీద కేసు హడావుడి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా సిసిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెడతారు. సరే, మీకు పంజాగుట్ట పోలీసు స్టేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారండి. నాకు తెలిసి ప్రపంచంలో, భారతదేశంలో ఫస్ట్ అడ్వకేట్ అనుకుంటాను. అవును, ఈ బ్రీత్ అనలైజర్. సో అలా చేసే హక్కు పోలీసులకు లేదండి. బిఎన్ఎస్ లో కానీ బిఎన్ఎస్ఎస్ లో కానీ ఎక్కడ లేదు. నిన్న సీరియస్ గా హైకోర్టు కూడా అదే అంది. ఎక్కడుంది, ఏ సెక్షన్ మీద చేశారు, అసలు మీ అథారిటీ ఏంటి ఆయనకి బ్రీత్ అనలైజ్ చేయడానికి? తర్వాత కెమెరా ఫుటేజ్ అంతా ఫ్రీజ్ చేయమని, ఆయన 2 వారాల్లో సమాధానం చెప్పమని పర్సనల్ గా నోటీస్ ఇచ్చింది. 2 వారాల్లో సమాధానం చెప్పకపోతే చాప్టర్ క్లోజ్. ఉత్సాహం అదే కదండి. సెలబ్రిటీ కేసులో ఒకలాగా, తర్వాత మాకు ఒకలాగా ట్రీట్మెంట్, తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే
ఆవిడ పరువు ఆడే తీసుకుంది. ఉమ్, సో, సీఏ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ, ఆయన పరువు కూడా తీసుకుండు. ఒక జిగుప్సాకరమైన, హేయమైన చర్య చేసి ఉమ్, అంత పోలీస్ వ్యవస్థ అంతటికి కూడా ఉమ్, అప్రతిష్ట పాలు తెచ్చిండు. పోలీసులు ఇలా ఉన్నారా ఉమ్. తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి సిగ్గుపడేలాగా చేసిండు. ఇప్పుడు మీకు ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు కదా, సో దాంట్లో 27% ఏదో వచ్చింది, అది కన్సిడరబుల్. కన్సిడరబుల్ అండి. కాబట్టే కదా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఓకే. ఇంకొక విషయం, అసలు తాగొచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేరు. ఇంకోటి ఏంటంటే నాకు తాగే అలవాటు లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఉంటుందేమో చెప్పలేము. కానీ ఎలా వచ్చింది మరి 27%? ఏమండి, కాఫీ తాగాము అప్పుడే. ఆ రోజు బాధితుల తరపున నేను కూడా మంగ్లీ ఆరోపణ చేసింది, వాటి మీద కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాం వస్తామని. వాళ్ళు కూడా మాకు చెప్పారు, సార్ ఇట్లా మీ కేసులో ఇట్లా ఆధారాలు మీరు సమర్పించాలని కూడా ఫోన్ చేస్తే వెళ్ళాం. నేను వెళ్ళేటప్పుడు బాధితులందరూ వేరే వేరే ఏరియాల నుంచి వస్తుంటే నేను కోఆర్డినేట్ చేస్తాను ఫోన్లో, ఇక్కడికి రండి ఇక్కడికి రండి, నేను ఎక్కడ ఉన్నాను. సో కాఫీ తాగితే కూడా వస్తుందా? కాఫీ తాగినా, కూల్ డ్రింక్ తాగినా 30% వరకు వస్తుందండి. 35 దాటిన దగ్గర నుంచి అది మందు, ఆల్కహాల్ తీసుకున్నట్టు. ఓకే. అలా. సో మీకు ఆ టెస్ట్ చేయడం అన్న దాని పట్ల చాలా మంది అడ్వకేట్లు కూడా రియాక్ట్ అయ్యారు. అడ్వకేట్లు ఏంటండి, సొసైటీలో ఉన్నటువంటి నార్మల్ పీపుల్ కడిగి పారేశారు పోలీస్ వ్యవస్థని, ఓకే, ఆయన్ని, పోలీసుని. కానీ మీరు ఇచ్చిన కేసులో ఎవిడెన్స్ లేదు అనే కారణంగా మీ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశారా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో? ఎఫ్ఐఆర్లు కేసులో ఎవిడెన్స్ లేకపోతే ఎఫ్ఐఆర్ బుక్ చేయరు. కాదు, మీరు న్యూసెన్స్ కేసు ఏదో బుక్ చేసినట్టు లేదండి. నిన్న పంజాగుట్టలో మీ మీద ఏమి ఎఫ్ఐఆర్ కాలేదా? లేదండి, నాకు తెలియదు. న్యూసెన్స్ కేసు వాళ్ళు న్యూసెన్స్ చేసి మీరు చూసారు కదా, వాళ్ళు ప్రెసిడెన్స్ చేసింది కానీ లేదు, వాళ్ళు న్యూసెన్స్ కేసు. నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు మరొక వేళ. కదండి, ఇప్పుడు ఇంత జరుగుతోంది, దీని మీద ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అందరికి, ప్రతివాదులందరికీ నోటీసులు ఇష్యూ చేశారు. ఏమో ముందు ఏం జరుగుతుందో చూద్దామండి. మీరు గవర్నమెంట్ను కలిసి సీఎంను కానీ లేకపోతే హోంమంత్రిని కానీ, అంటే అఫ్ కోర్స్ కలిసి దీన్ని ఏమన్నా రిప్రజెంట్ చేసే ముందు ముందు ఏంటి మీ డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చానండి. ఆ సీఏ మీద యాక్షన్ తీసుకోమని, బాధితులకు న్యాయం చేయమని, నాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించమని. తర్వాత హైదరాబాద్ కమిషనరేట్లో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు దీంట్లో పోలీసులు, మీ అభిప్రాయం ప్రకారం పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకుంటారండి. అంతకుముందు కూడా నేను 2-3 కేసులు అట్లా కంప్లైంట్ ఇస్తే ఒక 2-3 సంవత్సరాలు నాల్చి ఆయన చాలా ఉత్తముడు, రాముడు, దేవుడు అని క్లీన్ చిట్. ఎవరి మీద ఇచ్చారు మీరు ఇంతకు ముందు? పోలీసుల మీద ఇచ్చానండి. ఎవరి మీద అంటే? పోలీసులు ఒక ఆయన సిఐ మీద ఇచ్చా. కానీ అది ఇచ్చిన తర్వాత సిఐకి అంతర్గత విచారణలో తప్పు బయటకు వాళ్ళు చెప్పరు పోలీస్ వ్యవస్థ మీద అబాసు పాలవుతామని. కానీ అది దాంట్లో తప్పు లేదని చెప్పి చేసి అంతర్గత విచారణ చేసి తప్పు చేసిందని తెలిసి సివిల్ నుంచి మన ట్రాఫిక్ వేశారు. తను చాలా సస్పెండ్ కూడా అయ్యిండు కొన్ని రోజుల నుంచి. జూబ్లీ హిల్సా, బంజారా హిల్సా? వేరే దగ్గర చెప్తా. ఓకే. సో సుబ్బారావు గారు, మీరు దీంట్లో మీ పాత్ర ఇక్కడికి పరిమితం అవుతుంది అంటారా, లేకపోతే ఇంకేమన్నా దీన్ని? బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు నేను నిలబడతా. ఓకే. అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఈ బాధితులే కదా నాకు దగ్గరకు వచ్చి, ఏ బాధితుల దగ్గరకైనా సరే నిజంగా అన్యాయం జరిగినటువంటి బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతా. ఈ రోజుతో ఇది అవ్వదు. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా, ఈ ఒక ఎండింగ్ వచ్చేదాకా కూడా నేను దీంట్లో పోరాడుతూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.